గోవాలోని నైట్ క్లబ్లో అగ్ని ప్రమాదం జరిగి 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన విషయం తెలిసిన వెంటనే క్లబ్ యాజమానులు సౌరభ్ లూత్రా, గౌరవ్ లూత్రా థాయిలాండ్ పారిపోయారు. నిబంధనలకు విరుద్ధంగా క్లబ్ నడుపుతూ 25 మంది మృతికి కారణమయ్యారని పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. అయితే లూత్రా బ్రదర్స్ పరారీలో ఉండటంతో భారత ప్రభుత్వం వారిపై బ్లూ కార్నర్ నోటీసులు కూడా జారీ చేసింది. థాయిలాండ్కు పారిపోయినట్లు గుర్తించిన పోలీసులు అక్కడి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తాజాగా ఫుకెట్లో దాక్కున్న లూత్రా బ్రదర్స్ ను థాయిలాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. త్వరలోనే నిందితులను భారత్కు పంపించనున్నట్లు థాయిలాండ్ పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే అగ్ని ప్రమాదం తర్వాత థాయిలాండ్ పారిపోయిన లూత్రా బ్రదర్స్ ఢిల్లీ హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. నిందితుల తరపున లాయర్ దాఖలు చేసిన ఈ పిటిషన్లో తాము ఎక్కడికి పారిపోలేదని చెప్పారు. బిజినెస్ మీటింగ్ కోసం థాయిలాండ్ వచ్చామని అందులో పేర్కొన్నారు. క్లబ్ నిర్వహణలో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని చెప్పారు. ఆ క్లబ్ నడుపుతున్న బిల్డింగ్ కు తాము యాజమానుకులం కాదని వివరించారు. ప్రమాదం జరిగిన సమయంలో తాము క్లబ్లో లేమని చెప్పారు. తాము ఢిల్లీలో విమానం దిగగానే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని, తమకు 4 వారాల ట్రాన్సిట్ యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. గోవాలోని నైట్ క్లబ్లో అగ్ని ప్రమాదం జరిగి 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన విషయం తెలిసిన వెంటనే క్లబ్ యాజమానులు సౌరభ్ లూత్రా, గౌరవ్ లూత్రా థాయిలాండ్ పారిపోయారు. నిబంధనలకు విరుద్ధంగా క్లబ్ నడుపుతూ 25 మంది మృతికి కారణమయ్యారని పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. అయితే లూత్రా బ్రదర్స్ పరారీలో ఉండటంతో భారత ప్రభుత్వం వారిపై బ్లూ కార్నర్ నోటీసులు కూడా జారీ చేసింది. థాయిలాండ్కు పారిపోయినట్లు గుర్తించిన పోలీసులు అక్కడి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తాజాగా ఫుకెట్లో దాక్కున్న లూత్రా బ్రదర్స్ ను థాయిలాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. త్వరలోనే నిందితులను భారత్కు పంపించనున్నట్లు థాయిలాండ్ పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే అగ్ని ప్రమాదం తర్వాత థాయిలాండ్ పారిపోయిన లూత్రా బ్రదర్స్ ఢిల్లీ హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. నిందితుల తరపున లాయర్ దాఖలు చేసిన ఈ పిటిషన్లో తాము ఎక్కడికి పారిపోలేదని చెప్పారు. బిజినెస్ మీటింగ్ కోసం థాయిలాండ్ వచ్చామని అందులో పేర్కొన్నారు. క్లబ్ నిర్వహణలో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని చెప్పారు. ఆ క్లబ్ నడుపుతున్న బిల్డింగ్ కు తాము యాజమానుకులం కాదని వివరించారు. ప్రమాదం జరిగిన సమయంలో తాము క్లబ్లో లేమని చెప్పారు. తాము ఢిల్లీలో విమానం దిగగానే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని, తమకు 4 వారాల ట్రాన్సిట్ యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. గోవాలోని నైట్ క్లబ్లో అగ్ని ప్రమాదం జరిగి 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన విషయం తెలిసిన వెంటనే క్లబ్ యాజమానులు సౌరభ్ లూత్రా, గౌరవ్ లూత్రా థాయిలాండ్ పారిపోయారు. నిబంధనలకు విరుద్ధంగా క్లబ్ నడుపుతూ 25 మంది మృతికి కారణమయ్యారని పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. అయితే లూత్రా బ్రదర్స్ పరారీలో ఉండటంతో భారత ప్రభుత్వం వారిపై బ్లూ కార్నర్ నోటీసులు కూడా జారీ చేసింది. థాయిలాండ్కు పారిపోయినట్లు గుర్తించిన పోలీసులు అక్కడి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తాజాగా ఫుకెట్లో దాక్కున్న లూత్రా బ్రదర్స్ ను థాయిలాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. త్వరలోనే నిందితులను భారత్కు పంపించనున్నట్లు థాయిలాండ్ పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే అగ్ని ప్రమాదం తర్వాత థాయిలాండ్ పారిపోయిన లూత్రా బ్రదర్స్ ఢిల్లీ హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. నిందితుల తరపున లాయర్ దాఖలు చేసిన ఈ పిటిషన్లో తాము ఎక్కడికి పారిపోలేదని చెప్పారు. బిజినెస్ మీటింగ్ కోసం థాయిలాండ్ వచ్చామని అందులో పేర్కొన్నారు. క్లబ్ నిర్వహణలో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని చెప్పారు. ఆ క్లబ్ నడుపుతున్న బిల్డింగ్ కు తాము యాజమానుకులం కాదని వివరించారు. ప్రమాదం జరిగిన సమయంలో తాము క్లబ్లో లేమని చెప్పారు. తాము ఢిల్లీలో విమానం దిగగానే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని, తమకు 4 వారాల ట్రాన్సిట్ యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.